సమ్మర్ అంటేనే విద్యార్థులకు ఆటపాటలు. మరి అందులో రాటు తేలితే వారే ఛాంపియన్లుగా ఎదుగుతారు. అందుకు విద్యార్థులకు కావాల్సిందల్లా ఒకటే, కోచ్ల పర్యవేక్షణ. సరిగ్గా అదే అందించే ప్రయత్నం చేస్తుంది స్వేరోస్. దానికోసం స్వేరోస్ అందుబాటులోకి తెచ్చిన సమ్మర్ సమురాయిలపై టీ10 CEO శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. సమ్మర్ సమురాయ్ ఛాంప్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ టీ స్వేరీస్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడికి మనం విచ్చేసాం. ఇక్కడ ఏమేమి జరుగుతున్నది, ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు మనం చూద్దాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చొరవతో రూపుదిద్దుకున్న ఈ సమ్మర్ సమురాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 50 సమ్మర్ సమురాయ్ క్యాంపుల్లో 1,00,000 మంది విద్యార్థులను వారికి ఆసక్తి కలిగిన రంగాల్లో శిక్షణ ఇస్తూ భవిష్యత్తు ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే సమ్మర్ సమురాయిల లక్ష్యం. Hi, I am Prasnarani Sfero from Sarunar studying in 9th standard. This is a best opportunity for us to being in this Summer Samurai Champs, and Pran Kumar sir gave us a good opportunity to show our talent, and I want to become an Olympic champion, a gold medalist. Sir, first when I came here, I don't know how to swim. When I came here, first I fear, but our wonderful coach Ram Narsaya sir gave a inspiring speech to me to learn the swimming, and I learned very easy. Now I will compulsory get a gold medal in Olympics. Sir providing a wonderful shelter and also food that is very best, and also a wonderful coaches to all games. Here all the students are learning very well, every day giving a inspiring speech to us to learn more and eat more and learn more like that, and also we are learning more. Sir, I can say all the children are implementing by day, and also they can give a good result
in all the games. I must thanks to our Supreme Spiro Dr. R.S. Praveen Kumar sir because he provided for me and swimming camp. So everyone nowadays said to me that swimming is a difficult task to learn nowadays because unfortunately if we suddenly if we fall in the water, if we don't swim, automatically we may die. So for this reason also our Supreme Spiro provided swimming camp and I learned in easy way and I have the capacity to train minimum 100 members now. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్స్ టు అవర్ సుప్రీం స్టారో ప్రవీణ్ సార్ గారికి. ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అనేది విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్. ఒక పేద విద్యార్థులకి సార్ యొక్క పెద్ద మనసుతో వీళ్ళకి మంచి క్యాంప్స్ అనేది అరేంజ్ చేశారు సారు. ఈ అన్ని క్యాంప్స్ల కంటే స్విమ్మింగ్ అనేది పిల్లలకి ఎవరికి మ్యాక్సిమం రాదు. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు చాలా లెర్నర్స్ మంచిగా నేర్చుకున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కోచెస్ కూడా మంచిగానే ఉన్నారు. మా పిల్లలు చాలా సగం మందికే స్విమ్మింగ్ వచ్చు, సగం మంది కూడా మంచిగా నేర్చుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా పర్ఫెక్ట్ అయ్యారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా అందరూ కూడా మంచిగా పర్ఫెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు మంచిగా డైవింగ్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా పిల్లలు మంచిగా నేర్చుకున్నారు. ఈ యొక్క క్యాంప్స్ అనేది ప్రతి ఇయర్ మా సార్ పెడుతూనే ఉన్నారు, మేము కూడా అటెండ్ అవుతూనే ఉన్నాం. అదే అందులో నేను ఈసారి స్విమ్మింగ్కి వచ్చాను, చాలా సాటిస్ఫై ఉన్నది. పిల్లలందరూ కూడా మంచిగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు కాబట్టి మేము కూడా హ్యాపీగా పిల్లలకి మంచి మోటివేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ మంచిగా ఆటలు అనేది మంచిగా స్విమ్మింగ్లో మంచిగా వాళ్ళు రావాలని అన్ని రకాల డైవింగ్స్ నేర్చుకుంటూ పిల్లలు నేర్పుతూ వాళ్ళని మంచి మార్గంలో చేస్తానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సారు మంచి ఉద్దేశంతో క్యాంప్స్ పెట్టారు కాబట్టి పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా మంచిగా ఉంది. అయితే స్కూల్లో మాకు పీడి చంద్ర గారు పిల్లలకి డైలీ చికెన్ పెట్టిస్తున్నారు. పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు, మంచి హ్యాపీగా అందరూ కూడా 100కి 100 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. అన్ని ఈవెంట్స్ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి సార్. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పిల్లలందరూ కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మెయిన్గా మా యొక్క సుప్రీం స్టార్ గారికి ఇలాంటి క్యాంప్స్ పెట్టించినందుకు వారికి మా విద్యార్థుల తరఫున, మా తరఫున, మా స్కూల్ తరఫున, మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నా పేరు చందర్, ఫిజికల్ డైరెక్టర్గా. ఇక్కడ ఈ 5 క్యాంపులు ఉన్నాయి నా దగ్గర. హయత్ నగర్ బాయ్స్ స్కూళ్ళలో 5 క్యాంపుకి అసిస్టెంట్ కోఆర్డినేటర్గా నేను నిర్వహించడం జరుగుతుంది. ఈ అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంటే కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ కోచింగ్కి నా దగ్గర చాలా చక్కటి ఫెసిలిటీ తోటి పైనుంచి చాలా గవర్నమెంట్ నుంచి కానీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి క్యాంపులలో చాలా చక్కటి వాళ్ళకి అవకాశాలు కల్పించి చాలా ఫెసిలిటీస్ని వాళ్ళకి ఏమాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గకుండా మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్లో బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక మంచి స్టేడియంలలో కానీ ఒక స్విమ్మింగ్ పూల్లో కానీ మంచి బ్యాడ్మింటన్ అకాడమీలో కోచింగ్ ఇప్పించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఇచ్చినటువంటి అవకాశాన్ని మన సుప్రీం స్టార్ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన విద్యార్థులని ఒలింపిక్స్కే లక్ష్యంగా చాలా స్విమ్మింగ్లో కానీ ఏ గేమ్స్లో కూడా మనం వెనకబడిపోవద్దు. అన్ని గేమ్స్లలో చాలా రకరకాల 17 స్పోర్ట్స్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతున్నది స్టేట్ వైడ్లో. ఇదే కాకుండా చాలా వాయిస్ ఫార్ గర్ల్స్ కానివ్వండి, లీడర్షిప్ క్యాంప్ కానివ్వండి, డ్యాన్స్ క్యాంప్ కానివ్వండి, వీడియోగ్రఫీ కానివ్వండి, తర్వాత ఎగ్నైట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటి దాదాపు ఒక 50 క్యాంపులు 1,00,000 మంది విద్యార్థులతోటి ఈ సమ్మర్ సంబ్రాయ్ 15 డేస్ క్యాంప్కి వేరే ప్లేస్లలో దాదాపుగా వాళ్ళను చాలా గొప్పటువంటి ఇతర దేశాల నుంచి కోచ్లను రప్పించి వాళ్ళకి ఈ కోచింగ్ ఇస్తున్నటువంటి సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ స్విమ్మింగ్ పూల్కి వచ్చాం సార్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఇక్కడికి వచ్చినప్పటి విద్యార్థులు ఎంత భయంతో ఉన్నవాళ్ళంటే ఒక 20 మంది గర్ల్స్ 20 మంది బాయ్స్ని స్విమ్మింగ్ పూల్లో దూకండి అంటే ఒక 10 మంది బాయ్స్ మాకు స్విమ్మింగ్ రాశారని భయపడే విద్యార్థులు 20 మంది గర్ల్స్కి అయితే ఎవరికి కూడా స్విమ్మింగ్ రాని పరిస్థితిలో ఉండి ఇవాళ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఇక్కడ ఇచ్చినటువంటి కోచింగ్ని వాళ్ళు ఉపయోగించుకొని ఎంతో కాన్ఫిడెన్స్గా డెవలప్ అయ్యారంటే సార్ మేము ఇక్కడ ఒలింపిక్సే కాదు సార్ మీ ఏ టార్గెట్ పెట్టినా మేము రీచ్ అయ్యే అవకాశం మాకున్నది. అంత కాన్ఫిడెన్స్ దీంతో ఈ 15 రోజుల క్యాంప్లో మాకు అంత నమ్మకం కలిగిందని విద్యార్థులు చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇదే కాకుండా సార్ గారికి కానీ వేరే వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 15 రోజులలో క్యాంపు పెట్టి వాళ్ళని వదిలిపెడితే మనం రిజల్ట్ అనుకున్న ఫలితాలు మనకు రాకపోవచ్చు. కాబట్టి ఇదే సమ్మర్ సాంబ్రాయ్ క్యాంప్ని ఒక సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టి ఒక 1 ఇయర్ వరకు 3 ఇయర్స్ మనకు ఒలింపిక్స్ అంటే ఈ 15 రోజులు క్యాంప్ ఇస్తే కాదు నాన్న, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రెగ్యులర్గా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తేనే ఒలింపిక్ పోయే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజులు క్యాంప్ కాకుండా దీన్ని ఒక విద్యార్థులని డెవలప్ కావడానికి ఒక సంవత్సరాల పాటు కోచింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ
ఇవాళ ఏ రకమైన సరే ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ఈ యూనిఫామ్ విషయంలో కానీ పిల్లలకి ఎక్కడ కూడా తక్కువ లేదు. చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం ఒక్కడే తక్కువ ఉంది విద్యార్థులు. కాబట్టి విద్యార్థులు కూడా దీన్ని ఫెసిలిటీకి వాడుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆశయాల మేరకు మా పిల్లలందరికీ కూడా సమ్మర్లో ఈ క్యాంపులన్నీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ స్విమ్మింగ్ కూడా ఒకటి. స్విమ్మింగ్లో ప్రస్తుతం పిల్లలకు 15 రోజుల పాటు ఇక్కడ స్విమ్మింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. హయత్ నగర్ స్కూల్లో వీళ్ళకి క్యాంపు. అయితే ఈ పిల్లలు ఈ స్విమ్మింగ్ చూసి సార్ చాలా కూడా ఉత్సాహభరితులయ్యారు. ఈ స్విమ్మింగ్ పూల్ ఒక స్కూల్లో కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మన స్కూల్స్లో, మన రెసిడెన్షియల్ స్కూల్స్లోనే ఈ స్విమ్మింగ్ పూల్ని ఒకటి ఏర్పాటు చేయాలి, మన పిల్లలకి రెగ్యులర్గా ఈ కోచింగ్ ఇప్పించాలని ఒక నిర్ణయంతో ఉన్నారు. దాదాపుగా అది నెక్స్ట్ ఇయర్కి మా ఆ కళ సాకారం అవుతుందని మేము అనుకుంటున్నాము. ఇదే కాకుండా దాదాపు 30 క్యాంపులు ఈ సమ్మర్లో జరుగుతున్నాయి. 30 కూడా రకరకాల ఊర్లలో ప్లేసుల్లో జరుగుతున్నాయి. బాయ్స్ స్క్వేర్, గర్ల్స్ స్క్వేర్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అందులో చాలా పిల్లలకు ఉపయోగపడే క్యాంపులు చాలా ఉన్నాయి. రోబోటిక్స్ క్యాంప్ ఉంది, మొబైల్ యాప్స్, డ్రోన్ మేకింగ్స్ క్యాంప్ ఉంది, తర్వాత అబాకస్ ఉంది, తర్వాత స్వారోటెక్ ఉంది. ఇంకా ఇలాంటి చాలా క్యాంప్స్ పిల్లలకి ఈ రంగంలో ఆ రంగంలో అని కాకుండా అన్ని రంగాల్లో ప్రవేశం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాంప్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మా సెక్రటరీ గారి ఒక లక్ష్యం ఏంటంటే మన పిల్లలు ఎందులోనూ తక్కువ కారు, మనం ఎవరెస్ట్ని అధిరోహించామో ఆకాశమే హద్దుగా మనం ప్రయాణం సాగించాలి, మన పిల్లలు ఏదైనా సాధిస్తారనేది మా సెక్రటరీ గారి ఆశయం. ఆయన ఆశయాలకు అనుగుణంగానే పిల్లలందరూ కూడా చక్కగా ఏ కోచింగ్ ఇచ్చినా కూడా చక్కగా ఆ కోచింగ్లో వాళ్ళు వెళ్ళారు అంటే మెడల్తోనే వెనక్కి వస్తారు, కానీ ఖాళీ చేతులతో ఎప్పుడూ వెనక్కి రాలేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మెడల్స్ సాధించడం జరిగింది పిల్లలు గేమ్స్లో. కాబట్టి గేమ్స్లో ఇప్పుడు చందర్ పీడి, ఉదయ్ భాస్కర్ పీడి, తర్వాత లూసీ పీడి, వీళ్ళందరూ కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. పిల్లలకి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అందులో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలు చురుగ్గా ఉంటున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అకాడమిక్తో ఈక్వల్గా స్పోర్ట్స్లో కూడా పథకాలు సాధిస్తున్నారు. My name is S. Raghav Swaro, TSRR Shamshabad. So we came here for shuttle badminton. So there are two coaches,
they are inculcating us and practicing many skills in front of we people. And there are 20 members in girls and boys, total 40 members. Sir is doing more hard work for us to inculcate to the game and to play well. And there are many facilities. I thanks to respected Dr. R.S. Praveen Kumar IPS sir, because of he is giving more facilities, and we have good food and we have a good coaches. My goal is Indian Army. My ambition is to serve the people of India who are facing any problem, and I inspired of Dr. R.S. Praveen Kumar IPS. Thank you. This is Chetan Sir from Telangana Social Welfare, Hyderabad CY Boys. First of all, I thanks to R.S. Praveen Kumar Sir, because sir was given to us so many facilities for us, and we are practicing here shuttle badminton very well, and we all want to select the Gopichand Academy from this, and my goal is astronaut. ఇక్కడ జీ స్కూల్లో కోచ్గా 1 ఇయర్ నుంచి కోచింగ్ ఇస్తున్నాను. గురుకులం స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్ కంటే మన గురుకులం స్టూడెంట్స్, నేను కూడా ఒకప్పుడు గురుకులం స్టూడెంట్నే, ఇప్పట్లో ఉన్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు. వాళ్ళకు ఒక మంచి దారిని, ఒక మంచి పొజిషన్లో ఉండేటట్టు చేస్తుంది కోచింగ్. ప్రజెంట్లీ ఇక్కడ వచ్చి 40 మెంబర్స్ వచ్చారు, 20 మెంబర్ గర్ల్స్, 20 మెంబర్ బాయ్స్ వచ్చారు. వాళ్ళకు మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అనేది మేము కండక్ట్ చేశాం. Hi, this is Sarthaswara studying 7th standard. I am from TSWRES Dindi, Dalgonda district. First of all, I am very thankful to our beloved Secretary Sir Dr. R.S. Praveen Kumar Sir, because for providing these type of facilities for us. The main aim of these Summer Samurai camps was not only in studies. Students also have so many skills in them, hidden skills. To get them out, sir was trying very hardly, and I am very happy for attending this camp, and this is a good opportunity to us to utilize. We should utilize them, and the coaching here was very nice, and our coaches and our teachers, escorts are cooperating very much to us, and our coaches Venkat sir and Xavier sir were encouraging very much us, and they are saying very good skills also. My aim is to get a gold medal to our India, and after that I want to become an IAS officer. Myself, I am Shivani Swairo from Bantwaram School. I am from Tandur. My district is Vikarabad. My aim is to become a collector. We should focus on our study. Also, our body should be fit. Because of that, sports plays an important role in our life. And I came here to learn shuttle badminton, and I am very interested in this game. And our coaches are teaching very well to us in the new methods, and very good. I want to thank to the society and also our beloved Secretary Sir Dr. R.S. Praveen Kumar IPS for providing such a wonderful opportunities for us. I am very proud to be part of this society, and I feel very lucky. I am very thankful to the teachers who are guided us. మలవత్ పూర్ణ స్వెరో ఎవరెస్ట్ ఎదురోయించింది, ఆనంద్ స్వెరో ఎవరెస్ట్ అధిరోహించాడు. అందులో భాగంగా టీ స్వెరోస్ స్టూడెంట్స్ అందరినీ ఒలింపిక్స్ ఆడించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సమ్మర్ సమరై క్యాంప్ విజయవంతంగా సరూనగర్ స్టేడియంలో కొనసాగుతుంది. గేమ్స్ ఎలా నడుస్తున్నాయి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం.
మనం ఇప్పటివరకు చూసాం స్పోర్ట్స్ చాలా అద్భుతమైన ప్రదర్శన మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు మన ఆర్సీఓ మేడం గారు కె శారద గారు మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. సమ్మర్ సమ్రాయ్ ఛాంప్స్ అంటే ఎందుకు స్టార్ట్ చేశారు ఇది? ఇది ముఖ్యంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అనేవి పేద పిల్లల కోసం ఏర్పాటు చేయబడినవి. ఈ పేద పిల్లలు సమ్మర్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, వాళ్ళు కూలికి వెళ్తుంటారు, పిల్లలు అటు ఇటు తిరగడమే అవుతుంది, కానీ వాళ్ళకి ఎటువంటి కొత్త విద్య ఏది కూడా నేర్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి సెక్రటరీ సార్ ఏం చేశారంటే, ఒకటే ఆయన ఉద్దేశం, మన పిల్లలు ఎందులోనూ తక్కువగా ఉండకూడదు. కాబట్టి వీళ్ళకి సమ్మర్ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేసి దానిలో పిల్లలకి ప్రావీణ్యతని ఇవ్వడం కోసమే ఇది ముఖ్య ఉద్దేశం. అంటే ఈ 15 రోజుల పాటు పిల్లలు అకాడమిక్తో పాటుగా కోకరికులర్ యాక్టివిటీస్లో చక్కగా పాల్గొని ప్రావీణ్యాన్ని సంపాదించాలి. ఏమేం ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ? అందులో అడ్వాన్స్ అబాకస్ ఉంది, స్టోరీ టెల్లింగ్, హోల్ బాడీ కమ్యూనికేషన్ ఉంది, యంగ్ జర్నలిస్ట్ క్యాంప్ ఉంది. తర్వాత ఈ సమ్మర్ స్వారో ఛాంప్స్కి వచ్చేస్తే ఇక్కడ హయత్ నగర్లోనూ బాయ్స్కి, సరూర్ నగర్ స్కూల్లో గర్ల్స్కి క్యాంప్స్ పెట్టాము. అందులో స్విమ్మింగ్ ఉంది, తర్వాత కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, వాలీబాల్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ చేపిస్తున్నారు. ఇవి కాకుండా వేరే వెన్యూల్లో హార్స్ రైడింగ్తో పాటు జూడో, కరాటే అలాంటి సమ్మర్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి ఇవే కాకుండా ఇంకా చాలా క్యాంప్స్ ఉన్నాయి. మీరు చెప్తున్నారు ఇప్పుడు మీడియాకి ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు. దీనిలో పాటుగా ఫిల్మ్ మేకింగ్ క్యాంప్ ఉంది, తర్వాత డ్రోన్స్ మేకింగ్ క్యాంప్ ఒకటి ఉంది. ఇంకా చాలా ఇటువంటి క్యాంప్స్ పెట్టడం జరిగింది. పిల్లలందరూ యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఛాంపియన్స్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఆల్రెడీ వీళ్ళంతా సెలెక్టెడ్ స్టూడెంట్స్. మాకు ఇయర్ స్టార్టింగ్లో అంటే జూన్లోనే మాకు వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు పీడీపీఈటీలు. ఆ పీడీపీఈటీలు సెలెక్ట్ చేసిన పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి క్యాంప్స్ పెట్టేసి, అంటే జోనల్ మీట్స్ జరుగుతాయి మధ్యలో. జోనల్ మీట్లో సెలెక్ట్ అయిన పిల్లలకి స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. స్టేట్ లెవెల్లో కూడా ఉన్న పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్కి తీసుకొస్తాం. మా గోల్ ఏంటంటే ఒలింపిక్స్లో మన పిల్లలు, సోషల్ వెల్ఫేర్ పిల్లలు ఒలింపిక్స్లో పాల్గొనాలనేది మా యొక్క గోల్. ఎప్పటిలోపు చూడొచ్చు అంటే ఒలింపిక్లో సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ చూడాలనే కళ ఎప్పటిలోపు నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ దిస్ ఇయర్ వి స్టార్టెడ్ క్రికెట్ అకాడమీ ఎట్ కమ్మదానం అండ్ కబడ్డీ అకాడమీ ఎట్ నల్లకంచె అండ్ చెస్ అకాడమీ ఎట్ మహేంద్ర హిల్ స్కూల్. సో వితిన్ 4-5 years వీ విల్ ఎక్స్పెక్ట్ ఒలింపిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. మనతో పాటు ఉన్నారు పీడీ సార్ చందర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. కోచింగ్ ఎలా నడుస్తుంది? ఏమేమి స్పోర్ట్స్ ఇక్కడ ట్రైన్ చేస్తున్నారు? చాలా చక్కగా మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి అయినటువంటి ఆశయాలు అన్న లక్ష్యాలు, ఒలింపిక్ లక్ష్యాలతోటి ఇక్కడ హయత్నగర్ బాయ్స్ స్కూల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్ అండ్ బ్యాడ్మింటన్ ఈ కోచ్లు సమ్మర్ సమ్రాయిలో జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులని, బెస్ట్ విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని జిల్లా స్థాయి నుంచి 2 విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని సమ్మర్ సమ్రాయ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. 20 members బాయ్స్, 20 members గర్ల్స్ని ఒక చక్కటి చాలా చక్కటి ఎన్ఐఎస్ కోచింగ్లో ఉన్నటువంటి కోచ్లను సెలెక్ట్ చేసుకొని ఈ సమ్మర్ సమ్రాయ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది సార్. ఏమేమి స్పోర్ట్స్ మీరు ట్రైన్ చేస్తున్నారు? సో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్ అన్ని ఆల్ గేమ్స్ దాదాపుగా సాఫ్ట్ బాల్, బేస్బాల్, క్రికెట్, చెస్ అన్నీ దాదాపు ఉన్నటువంటి 27 ఏదైతే ఎంసెట్లో మనకు కొన్ని వాల్యుబుల్ గేమ్స్ ఉన్నాయో ఆ 27 గేమ్స్ని మన సొసైటీ నుంచి ఆల్ గేమ్స్లో వాళ్ళకి గెలిచినటువంటి విద్యార్థులకి, తర్వాత మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే సెక్రటరీ గారు ఈ మధ్యకాలంలో చేసినటువంటి విషయం ఏంటంటే స్టేట్ లెవెల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ వచ్చినటువంటి విద్యార్థులకి క్యాష్ అవార్డ్స్. చాలా గొప్ప విషయం ఏంటంటే ఆ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా డబ్బులు ఇవ్వడం, క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా పిల్లలు అది ఇవ్వడం వల్ల చాలా ఇంకా సక్సెస్గా మేము ఒలింపిక్ ఏదైతే మేడం గారు చెప్పినట్టుగా ఒక 5 సంవత్సరాల్లో ఒలింపిక్స్కి మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నామో దానికంటే ముందే ఇప్పటికే ఇండియా టీంలో, సీనియర్ ఇండియా టీంలో మన పిల్లలు ఆడుతున్నారు సార్. సో తప్పనిసరిగా ఇంకొక 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 2-3 సంవత్సరాల్లో ఆ కళ నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే మన హుస్సేన్ సాగర్లో నడుస్తున్నటువంటి రెగట్టా సేలింగ్లో మన పిల్లలు ఈ మధ్యకాలంలో చెన్నైలో జరిగినటువంటి మీట్లో ఇంటర్నేషనల్ మెడల్ కొట్టడం జరిగింది. అందులో ఇంటర్నేషనల్ మెడల్లో షేక్పేట్ అబ్బాయికి గోల్డ్ మెడల్, హయత్నగర్ అబ్బాయికి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. వాళ్ళు నిన్ననే బాంబే వెళ్ళారు. బాంబేలో కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉన్నాయి. అక్కడ నుండి పార్టిసిపేట్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్లీ May 10కి
తైవాన్ వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ కూడా చాలా గొప్ప పర్ఫార్మెన్స్. ఇప్పటికే దాదాపు ఇంటర్నేషనల్లో మన పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు. ఇంకా భవిష్యత్తులో చాలా గొప్ప గొప్ప క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో 2018-19 అకాడమిక్లో ఎంతమంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మీట్లో పాల్గొన్నారు? దాదాపు ఒక 200 మంది నుంచి 300 మంది జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక స్టేట్లో గోల్డ్ మెడల్స్ అయితే లెక్కేలేదు, అది దాదాపు 2000 వరకు చేరుకొని ఉంటాయి. సోషల్ ఆల్ క్రీడల్లో అన్ని గేమ్స్లలో కలిపి ఒక 2000 మంది పార్టిసిపేట్ చేసి ఉంటారు. అందులో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ వచ్చి ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప క్రీడల్లో మేము నైపుణ్యం సాధించడానికి మాకు ఉన్నటువంటి ఫెసిలిటీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సార్. తప్పనిసరిగా మేము ఆ కళను నెరవేర్చబోతున్నాం అతి త్వరలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. టీశ్వరీస్ అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ స్వాములు గారు మనతో పాటు ఉన్నారు. ఎలా నడుస్తున్నది ఈ సమ్మర్ క్యాంప్? సమ్మర్ క్యాంప్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసేటువంటి కార్యక్రమాల్లో సారు ఆశించిన విధంగా కంటే కూడా ఎక్కువగా మన ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీస్, తర్వాత కోచెస్ మంచిగా పనిచేస్తున్నారు. దాదాపు నేను రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్స్, కొన్ని క్యాంప్స్ పర్యవేక్షించడం జరిగింది. ప్రత్యక్షంగా కూడా నేను ఆడి చూపించడం జరిగింది. దీంట్లో విద్యార్థులు మనము తల్లిదండ్రులు కానీ, ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, పీఈటీలు కానీ, కోచ్లు కానీ ఆశించినంత కంటే ఎక్కువగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఫ్యూచర్లో వాళ్ళు మంచి అథ్లెట్స్గా ఉంటారని నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అథ్లెట్స్ ఏమేమి ప్రాక్టీస్ చేస్తున్నారు? అథ్లెటిక్స్లో దాదాపు మన రాష్ట్రంలో కొన్ని సెంటర్లు తీసుకోవడం జరిగింది. అథ్లెటిక్స్లో మంచి క్వాలిఫైడ్ కోచ్లు ఉన్నారు. కోచ్గా ఇప్పుడు ఈ 15 డేస్ గురించి అథ్లెటిక్స్లో చూస్తే వాళ్ళకు కావాల్సిన బేసిక్స్ అంటే వాళ్ళకు స్టార్టింగ్ బ్లాక్ అంటే ఎట్లా ఉంటుంది, స్టార్ట్స్ అంటే ఎట్లా ఉంటుంది, రన్నింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత జంప్స్ అంటే ఏంటి, జంప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత త్రోస్ అంటే ఏంటి, త్రోస్ ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి మీద మంచి అవగాహన వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళు ఫ్యూచర్లో ఏ టెక్నిక్స్ అయితే అవసరమో, ఇతర దేశాలు ఏవైతే టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో ఆ టెక్నిక్స్కు సంబంధించినటివి వాళ్ళకి ఈ సమ్మర్ క్యాంప్లో నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు చిన్న విద్యార్థులైనా 6th క్లాస్ 7th క్లాస్ విద్యార్థులైనా కానీ వాళ్ళకు భవిష్యత్తులో ఒలింపిక్స్లో ఆడడానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు, ఎక్విప్మెంట్తో పాటు వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్, నమస్తే సమ్మర్ క్యాంప్? సార్ చాలా అద్భుతంగా నడుస్తుంది. మొత్తం మా హైదరాబాద్ రంగారెడ్డి రీజియన్లో 8 చోట్ల సమ్మర్ క్యాంప్స్ నడుస్తున్నవి. ప్రతి క్యాంపును కూడా నేను, మా ఆర్సీఓ మేడం ఇద్దరము ప్రత్యేకంగా స్పెషల్గా కలిసి విజిట్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా నడుస్తుంది. పిల్లలు చాలా యంగ్, ఎనర్జెటిక్ అండ్ వైబ్రెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ డైనమిక్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. పిల్లలు ఖచ్చితంగా సార్ యొక్క ఆశయం నెరవేర్చేటువంటి విధంగా ఖచ్చితంగా నేషనల్స్కి అసలు మేము 100% ఒలింపిక్స్ పోతామని. క్యాంప్ స్టార్టింగ్ ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పారు? సార్ మొత్తం చాలా పిన్ పాయింటెడ్గా మా ఫిజికల్ డైరెక్టర్స్ టీం ఉంది. ఫార్చునేట్లీ వీ హ్యావ్ గుడ్ టీమ్ ఆఫ్ ఫిజికల్ డైరెక్టర్స్. వాళ్ళు స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, రీజనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇన్ని లెవెల్స్లో మా దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఈ చేసినటువంటి స్పోర్ట్స్కు సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పడ్డటువంటి శ్రమ వృధా కావద్దు. మన పిల్లలు కూడా ఈ సమ్మర్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మేము గవర్నమెంట్ అండ్ మేనేజ్మెంట్ పక్షాన ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్కు తరలించేటువంటి బాధ్యత అధికారులది. ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లలది అని చెప్పిండు. వాళ్ళకి చాలా మోటివేట్ చేసిండు, మమ్మల్ని మోటివేట్ చేసిండు. ఆ మోటివేషన్ కరెక్ట్ రిజల్ట్ ఇచ్చింది. దాదాపు 99% టర్న్అవుట్ ఉంది పిల్లలది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ పిల్లల నుంచి వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టీశ్వరీస్ ఇబ్రాహీంపట్నం పీడి ఉదయ్ భాస్కర్ వారు మనతో పడినారు. సమ్మర్ క్యాంప్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి సార్. నిజంగా ఈ సమ్మర్ క్యాంప్స్ పెట్టడం అనేది ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్లేయర్స్కు చాలా అడ్వాన్స్ క్యాంప్ కోసం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటాయి సార్. అంటే ఏమేమి గేమ్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం ఈ సమ్మర్ క్యాంప్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, స్విమ్మింగ్, బాల్ బ్యాడ్మింటన్, జూడో, రెజ్లింగ్, హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, హాకీ, కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేసినటువంటి గేమ్ హాకీ గేమ్ సార్. హాకీ గేమ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినాం. ఇది ఇంతవరకు మాకు అకాడమీ కూడా పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ అకాడమీ పెట్టే ఉద్దేశం కోసమని ముందుగా ప్రీ ప్లాన్ కోసమని హాకీ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఎండ్ ఆఫ్ దిస్ క్యాంప్ అంటే అవుట్కమ్స్ ఏమనుకుంటున్నారు? స్పెషల్లీ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మేము కొన్ని అకాడమీలు పెట్టడం జరిగింది. ఆ అకాడమీలు దృష్టిలో పెట్టుకొని ఈ 15 డేస్లో ఇంకా ఎక్కడన్నా
క్రీమ్ మిగిలిపోతే ఆ క్రీముని మేము గ్రాస్పింగ్ చేయడం కోసమే ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంపులో ఎవరైతే అత్యున్నత ప్రతిభ చూపిస్తారో ఆ ప్రతిభ చూసిన విద్యార్థులను తిరిగి మేము అకాడమీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది సార్. గర్ల్స్ అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పద్మ మేడం గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడుతున్నారు. ట్రైనింగ్ చాలా బాగా నడుస్తుంది సార్. మాకు రెగ్యులర్ NIS కోచెస్ ఉన్నారు. మా దగ్గర 10 ప్రజెంట్ అకాడమీస్ స్టార్ట్ అయినవి. ఆ అకాడమీస్లో వర్క్ చేస్తున్నటువంటి NIS కోచెస్ని మేము ఇప్పుడు సమ్మర్ క్యాంప్కు ఉపయోగించుకుంటున్నాము. ఇప్పుడు మా దగ్గర సర్వనగర్ అంటే అకామిడేషన్ సర్వనగర్, కోచింగ్ క్యాంప్ ఎట్ సర్వనగర్ స్టేడియము, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, స్విమ్మింగ్. ఎంతమంది అమ్మాయిలు పాల్గొన్నారు? 100 మెంబర్స్ టోటల్ గర్ల్స్ 100, ఈచ్ ఈవెంట్ 20 మెంబర్స్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇన్ దిస్ ప్లేస్లోనే సమ్మర్ క్యాంప్ నడిచింది. ఆ సమ్మర్ క్యాంప్ పిల్లలు జూనియర్స్ కబడ్డీ నేషనల్స్ ఆడారు ఈ ఇయర్. వాళ్ళే మళ్ళీ అకాడమీకి కూడా సెలెక్ట్ అయ్యారు. మై ఇన్స్టిట్యూషన్ ఇన్ మడికొండ, వరంగల్ డిస్టిక్. జూడో అకాడమీ కంటిన్యూషన్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ఈ పిల్లలు ఇండివిజువల్ ఈవెంట్స్లో త్వరగా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలరని చెప్పేసి బాక్సింగ్, జూడో, రెజ్లింగ్ పెట్టారు. అలాగే హార్స్ రైడింగ్ అనేది కూడా ఒక క్యాంప్ నడుస్తుంది. హార్స్ రైడింగ్ అనేది మన సంస్థ పిల్లలకి కోచింగ్ తీసుకునేంత ఉండదు, కానీ మన సార్ ఇంట్రెస్ట్గా పెట్టి అమ్మాయిలకి నా స్టూడెంట్స్ ఈ ఇయర్ 3 మెంబర్స్ వెళ్ళారు హార్స్ రైడింగ్. వాళ్ళకి అకామిడేషన్ ఎట్ నార్సింగి, కోచింగ్ ఇన్ హార్స్ రైడింగ్ సెంటర్స్ ఉంటాయి ప్రైవేట్, అక్కడ ఇస్తున్నారు చిలుకూరు దగ్గర. ఒక పూర్ణ ఎవరెస్ట్ అధిరోహించింది. ఇప్పుడు ఇప్పుడు ఈ క్యాంప్ ద్వారా అమ్మాయిలను ఏంటి మీ అవుట్కమ్, అంటే మీ గోల్ ఏంటి? క్యాంపు ద్వారా అమ్మాయిలని సెలబ్రిటీస్గా మేము తయారు చేసుకోవాలి, వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళని తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో పిల్లలందరినీ మోటివేట్ చేసి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాము. అదే అవేర్నెస్లో ఇప్పుడు మన నిజామాబాద్ సుద్దపల్లి ఇన్స్టిట్యూషన్ నుంచి సాఫ్ట్ బాల్కి ఇండియా తరపున లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఆడింది. ఈ ఇయర్ వంశిక అనే అమ్మాయి ఇండోనేషియా వెళ్ళబోతుంది. అలా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అమ్మాయిలని ఎటువంటి ఫీర్నెస్ లేకుండా తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ అనేది దాదాపుగా 100% మేము సాధిస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, వాట్ నాట్, వీఆర్ ఛాంప్స్, వీఆర్ సమ్మర్ సమ్రైజ్ అంటున్నారు ఇక్కడ విద్యార్థులు. మనం వచ్చాం హయత్ నగర్లోని సమ్మర్ సమ్రైజ్ క్యాంప్కి వచ్చాం. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు అనేక క్రీడల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. మేము ఒలింపిక్ ఛాంపియన్స్ అవుతామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. దిస్ ఈస్ ద గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, T10. గిరిజన బాలికను ఎవరెస్ట్ ఎక్కించిన, ఎంసెట్, నీట్ వంటి కాంపిటేటివ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదైన మార్క్ చూపించిన దానికి వెనుక స్వేరుష్ కృషి ఎంతగానో దాగుందంటున్నారు విద్యార్థులు. ఇక ఈ సమ్మర్లోనూ విద్యార్థులను విభిన్న అంశాల్లో తీర్చిదిద్దడానికి ప్రత్యేక చొరవ తీసుకొని నెలకొల్పిన సమ్మర్ సమ్రాయిలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే వారం మరో అంశంపై T10 గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.